మనలో ఎవరైనా సరే అపవాదిని ఎదిరించాలి, జయించాలంటే వారిలో ఏముండాలండి? దేవుని యొక్క వాక్యము ఉండాలి. దేవుని వాక్యము మన జీవితంలో ఉంటే ఆ దేవుని వాక్యము మనలను ఏం చేస్తుందంటే, దేవుని యొక్క వాక్యము మనలను అపవాది శోధనలో నుండి మనలను బయటికి తీసుకొచ్చేటువంటి పరిస్థితులు మనకు కలుగజేస్తుంది. ఇది నాన్న ఎంతమంది దేవుని యొక్క కృప వైపు మనము నడిపింపబడుతున్నాం. దేవునికి లోబడి దేవునికి వాక్యమునకు అనగా అపవాదిని ఎదురించిడి, అప్పుడు వాడు శోధనలు మీ యొద్ద నుండి పారిపోవును అని దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తుంది. నీవు దేవుని వాక్యమును నీ హృదయములో నీవు భద్రపరుచుకుంటే, నీవు దేవుని వాక్యమును నీ హృదయములో దాచుకుంటే అపవాదిని నీవు ఎదిరించినట్లయితే, నీవు నీ వాక్యమును నీ హృదయంలో దాచుకునటం వలన అపవాది ఏం చేస్తుందంటే నీ నుండి పారిపోతుందని వాక్యము జ్ఞాపకం చేస్తుంది. ఇది నాన్న నీవేం చేయవలసిన లేదు, నువ్వు భయపెట్టవలసిన పని లేదు, నీవు బెదిరించవలసిన పని లేదు, నీవెవరినో ఈ లోకంలో వ్యక్తుల మీద ఆధారపడవలసిన అవసరం లేదు. దేవుని వాక్యం ఎప్పుడైతే నీలో ఉంటుందో ఆటోమేటిక్ గా అపవాది నీ దగ్గర నుంచి పారిపోతాడు. ప్రియమైన బిడ్డలారా, పారిపోవటానికి దేవుడు నీకు ఇచ్చిన ఆయుధం ఏంటో తెలుసా? దేవుని వాక్యం అనే ఆయుధం.